కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కూడా పిల్లలు మనతో పూర్తిగా ఓపెన్ అవ్వకపోవడం గమనించారా? మనకనిపిస్తుంది పిల్లల కోసం బెస్ట్ చేస్తున్నాము అని. బెస్ట్ స్కూల్స్, బెస్ట్ స్టడీ ఇప్పిస్తున్నాం, అన్నీ కూడా కొనిపెడుతున్నామని. అయితే అది వాళ్ల ఫాల్ట్ కాదు, మన డైలీ బిహేవియర్లో ఉన్న కొన్ని చిన్న చిన్న ప్యాటర్న్స్ వల్ల జరుగుతుంది. మనకు తెలియకుండానే పిల్లలు కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఇవి చాలా కామన్. ఆల్మోస్ట్ ప్రతి పేరెంట్ లైఫ్లో ఒక్కసారైనా జరుగుతాయి. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే వీటిని గుర్తిస్తే మనం చాలా ఈజీగా చేంజ్ చేయవచ్చు. ఈరోజు అలాంటి 6 పేరెంటింగ్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ పేరెంటింగ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అవుతుంది. మనందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను నా పిల్లల కోసం బెస్ట్ చేస్తున్నా అని. కానీ రియాలిటీ ఏమిటంటే పిల్లలు మన మాటలు కాదు, మన బిహేవియర్ కాపీ చేస్తారు. మనం బిజీగా ఉండటం, వాళ్ల ముందు ఆర్గ్యూ అవ్వటం, రూల్స్ కన్ఫ్యూజ్ చేయడం, ఇవి అన్నీ వాళ్ల మైండ్లో డీప్ ఇంపాక్ట్ పెడతాయి. అదెలా అంటే ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లలు మనం చెప్పిన మాటలు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారా, లేదా మనం ఎలా బిహేవ్ అయ్యామో అదేనా? నిజమేమిటంటే పిల్లలు మన మాటలు కాదు, మన డైలీ బిహేవియర్ని మిర్రర్లా కాపీ చేస్తారు. మనం ఎలా మాట్లాడతాం, ఎలా రియాక్ట్ అవుతాం, పార్ట్నర్ని ఎలా ట్రీట్ చేస్తాం, ఇవి అన్నీ వాళ్ల పర్సనాలిటీకి బేస్ అవుతాయి. ఇక్కడే చాలామంది పేరెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు. నా పిల్లలకి బెస్ట్ స్కూల్ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నా అనుకుంటారు. కానీ పిల్లలకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది ఎన్విరాన్మెంట్ అట్ హోమ్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, పేరెంటింగ్కి సపరేట్ ట్రైనింగ్ ఉండదు. మనం చూసింది, మనం ఎక్స్పీరియన్స్ చేసింది అదే ఫాలో అవుతాం. అందుకే అన్నోయింగ్లీ కొన్నిసార్లు మిస్టేక్స్ రిపీట్ అవుతాయి. అందుకే కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో చేస్తే మీ పిల్లలు మెంటలీ స్ట్రాంగ్ అవుతారు, ఇమోషనలీ సెక్యూర్ అవుతారు, ఫ్యూచర్లో కాన్ఫిడెంట్ పర్సన్ అవుతారు. ఇప్పుడు ఆ 6 పవర్ఫుల్ పేరెంటింగ్ రూల్స్ చూసేద్దాం. రూల్ 1 పేరెంట్ ఫుల్లీ ప్రెజెంట్ ఉండాలి. అంటే ఇద్దరు పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరూ వేరే పనుల్లో, ఫోన్స్లో బిజీ అయితే చైల్డ్కి నేను ఇంపార్టెంట్ కాదు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మామ్ కిచెన్లో కుకింగ్ చేస్తుంటే డాడ్ ఫోన్ పక్కన పెట్టి చైల్డ్తో 10 నిమిషాలైనా ఫుల్ అటెన్షన్తో స్పెండ్ చేస్తే చైల్డ్కి సేఫ్ ఫీలింగ్ వస్తుంది. పిల్లలకు టైం కాదు, అటెన్షన్ కావాలి. రూల్ 2 పిల్లల ముందు పేరెంట్స్ ఒకరినొకరు క్రిటిసైజ్ చేయకూడదు. అంటే మీ అమ్మ వేస్టు, ఆల్వేస్ ఓవర్ రియాక్ట్ అవుతుంది, మీ నాన్నకి అండర్స్టాండింగ్ లేదు, అసలు పట్టించుకోడు అని ఇలా ఒకరి మీద క్రిటిసైజింగ్ చేయకూడదు. ఇవి కామన్ చిన్న మాటలేగా అని అనిపిస్తాయి, కానీ పిల్లల బ్రెయిన్కి ఇది పేరెంట్స్ మీద వచ్చే ఒక నెగటివ్ సిగ్నల్. ఎగ్జాంపుల్గా, ఒకరోజు హోంవర్క్ విషయంలో అమ్మ స్ట్రిక్ట్గా మాట్లాడితే డాడ్ వచ్చి లీవ్ ఇట్, అమ్మ అన్నెసెసరీగా స్కోల్డ్ చేస్తుంది అని అన్నాడనుకోండి, చైల్డ్ మైండ్లో అమ్మపై రెస్పెక్ట్ తగ్గుతుంది, డాడ్పై కూడా క్లారిటీ ఉండదు. వాళ్లకి ఇద్దరూ హీరోస్, ఎవరిని ట్రస్ట్ చేయాలో అర్థంగాక ఇన్సెక్యూరిటీ వస్తుంది. అందుకే డిసగ్రిమెంట్ ఉంటే పిల్లలు లేని సమయంలో ప్రైవేట్గా మాట్లాడుకోవాలి. రూల్ 3 1 మీల్ ఈక్వల్స్ టు కనెక్షన్ టైం. అంటే రోజుకి కనీసం ఒకసారి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఫోన్ లేకుండా, టీవీ లేకుండా తినాలి. ఓన్లీ ఫ్యామిలీ కాన్వర్జేషన్. పిల్లలతో మాట్లాడండి, ఏదైనా అడగండి. మొదట్లో పిల్లలు రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ స్లోలీ వాళ్ళు ఓపెన్ అవుతారు. ఇది బాండింగ్ టైం కాదు, ఇది చైల్డ్ ఇమోషనల్ రిలీజ్ టైం. డిన్నర్ టైం అంటే ఫ్యామిలీ టైం. రూల్ 4 ఒకరు రూల్ పెట్టినప్పుడు ఇంకొకరు బ్రేక్ చేయకండి. అంటే ఎగ్జాంపుల్గా, అమ్మ ఇప్పుడు చాక్లెట్ వద్దు అంటే డాడ్ సీక్రెట్గా ఓకే తీసుకో అన్నాడనుకోండి, పిల్లలు వెంటనే ఒక ప్యాటర్న్ని నేర్చుకుంటారు, ఎవరిని ఎలా కన్విన్స్ చెయ్యాలో అని. మరో సిచ్యువేషన్లో మామ్ స్క్రీన్ టైం అయిపోయింది అంటే డాడ్ లాస్ట్ వీడియో చూసుకో అని ఎలో చేస్తే పిల్లలకి రూల్స్ అంటే సీరియస్ కాదు అని అనిపిస్తుంది. ఇది చిన్న విషయం కాదు, ఫ్యూచర్లో డిసిప్లిన్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అందుకే పిల్లల విషయాల్లో డెసిజన్స్ ఇద్దరూ కలిసి తీసుకొని ఒకరినొకరు సపోర్ట్ చేయాలి. రూల్ 5 కన్సిస్టెన్సీ బిట్వీన్ పేరెంట్స్. అంటే ఒకరు చాలా స్ట్రిక్ట్, ఇంకొకరు చాలా సాఫ్ట్ ఉంటే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. అదెలా అంటే ఎగ్జాంపుల్గా, మామ్ నో మీన్స్ నో అంటే డాడ్ ఓకే దిస్ వన్ టైం అంటే చైల్డ్కి రూల్స్ క్లారిటీ ఉండదు. అదే కన్సిస్టెన్సీ ఉంటే పిల్లలకి క్లారిటీ ఉంటుంది, ఏది రైట్ ఏది రాంగ్ అని. పేరెంటింగ్లో యూనిటీ ఉంటే పిల్లలకి సేఫ్టీ ఫీలింగ్ వస్తుంది. రూల్ 6
వీకెండ్స్ స్పెషల్ చేయండి. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు బయటకు తీసుకెళ్లాలంటే టైం కావాలి అని, అండ్ వీక్లీ ఒక రోజుగా ఇంట్లో ఉండేది అని రెస్ట్ తీసుకుందామని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే పిల్లలకి మన టైం చాలా కావాలి. ఎగ్జాంపుల్గా ఈవినింగ్ పార్క్ వాక్, ఐస్ క్రీమ్ ఔటింగ్, హోమ్లో మూవీ నైట్, కలిసి కుకింగ్ చేయడం, ఇవి సింపుల్ థింగ్స్ అయినా పిల్లలకు లైఫ్ టైం మెమరీస్ అవుతాయి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, పేరెంట్స్గా మనం పిల్లలకి ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ బెస్ట్ స్కూల్స్, కాస్ట్లీ టాయ్స్ మాత్రమే కాకుండా మనం పిల్లలతో స్పెండ్ చేసే టైం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ మధ్య లవ్ అండ్ రెస్పెక్ట్ మరియు ఒకరికొకరు సపోర్ట్ చేస్తే పిల్లలు వాళ్ల జీవితంలో కూడా స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడొకసారి ఆలోచించండి, ఈ 6 రూల్స్లో మీరు ఆల్రెడీ ఫాలో చేస్తున్నవి ఏవి మరియు ఎక్కడ చేంజ్ అవసరముంది అని. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి పేరెంటింగ్ అండ్ చైల్డ్ సైకాలజీ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.